ఏమయ్యా గోపాలం, తాళం తప్పుతోందయ్యా. తాళం తప్పటానికి కారణం నే చేసిన తప్పే అయ్యగారు. తమని కాదని వచ్చేశాను. ఈ 12 ఏళ్ళు ఈ చేతులకి పని లేకుండా పోయింది అయ్యగారు. నేను కన్ను మూసే లోపల ఒక్కసారైనా మళ్ళీ తమ కచేరీకి మృదంగం వాయించే అవకాశం రావాలని 1000 దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను బాబు. నీకు అవకాశం రావడం కాదయ్యా, జనానికి సుస్వరమైన సంగీతాన్ని వినే అదృష్టం లేదు. కానీ ఎల్లకాలం ఇలా ఉండిపోదు గోపాలం. మళ్ళీ శాస్త్రీయ సంగీతానికి ఆదరణ లభిస్తుంది. త్వరలోనే ఆ రోజు వస్తుంది గోపాలం. మీకు కొన్నంత మనోబలం ఉంది కాబట్టి మీకు అలా అనిపిస్తోంది. కానీ మహారాజులాగా బ్రతికిన మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె నీరైపోతోంది అయ్యగారు. పిచ్చివాడ, నేను సంపాదించిన ఆస్తి కరిగిపోయినా ఆ దేవుడిచ్చిన ఈ స్వరం తరిగిపోలేదయ్యా. నేను బాధపడేది తిండి లేని రోజున కాదు, నేను పాడలేని రోజు. ఇందా ఈ డబ్బు తీసుకో గోపాలం. తమరు అప్పు చేసి మరీ దానం చేస్తున్నారా బాబు? సుఖాల్ని కలిసి పంచుకున్నాం, కష్టాల్ని కూడా కలిసే పంచుకుందాం గోపాలం. తీసుకో, తీసుకో అయ్యా. బ్రతుకున్నాళ్ళు బజార్ మనిషిని అసహించుకున్నా పోయే ముందు మీ అమ్మను చూస్తే నా కడుపు తరికిపోయిందమ్మా. మంచంలో తీసుకుపోయింది పాపం. మీ అమ్మ జబ్బుపడడంతో మీ మామయ్య ఎటో వెళ్ళిపోయాడు. దాంతో పిలిస్తే పలికే మనిషి లేక దిక్కుమాలి చావు చచ్చిపోయింది. కన్ను మూసేలాగా నిన్ను కళ్ళారా చూడాలని ఎంతో తప్పించింది పాపం. కానీ ఏం లాభం, ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోయింది. పోతూ పోతూ తన యావదాస్తి నీకు చెందాలని ఇల్లు రాసిపోయింది. ఇవిగో కాగితాలు. ఇప్పుడు నాకు ఈ ఆస్తి ఎందుకు బాబు గారు? ఇన్నాళ్ళు కాయ కష్టం చేసి బ్రతికాను. శంకరాన్ని చేర్చవలసిన చోటికి చేర్చాను. ఇక నాకు వీటి మీద వ్యామోహం లేదు బాబు గారు. నిజమేననుకో, కానీ ఈ ఆస్తి నీకు అక్కర్లేకపోయినా ఏ ధర్మకార్యానికో పుణ్యకార్యానికో వినియోగించవచ్చుగా.
పెద్దలందరికీ నా నమస్కారాలు. అపర సరస్వతి అవతారమూర్తి అయిన ఈ కళామూర్తిలోని కళను వర్ణించే శక్తి నాకు లేదు. అయినా ఈయన సహచరునిగా ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి 2 మాటలు మీకు నేను విన్నవించుకుంటాను. గతంలో శాస్త్రి గారి గానం వినడానికి ఆబాల గోపాలం తహతహలాడిపోయేవారు, విని పులకించిపోయేవారు. ఆయన మహారాజా టీవీతో దర్జాగా బ్రతకడం నాకింకా గుర్తు. ఆ వైభవం, ఆ వెలుగు నాకింకా కళ్ళకు కట్టినట్టు కనపడుతోంది. కానీ కాలక్రమేణా సంగీతంలో అనేక మార్పులు వచ్చాయి. ఉదాహరణకి వాటైనా కాటైనా, కరిచైనా కొరికైనా అనే సాహిత్యము, మలేరియా వ్యాధిగ్రస్తుని వణుకు లాంటి సంగీతము తయారయ్యాయి. అనేక శబ్దాలు, కూతలు, కేకలు, అరుపులు, నిట్టూర్పులు సంగీతంలో చోటు చేసుకున్నాయి. ఈ స్థితిలో తన గానానికి ఆదరణ లేని దశలో శ్రీ శాస్త్రి గారు తన ఇంటి 4 గోడల మధ్య అదే సభా వేదిక అనుకుని క్రిమికీటకాదులే రసికత గల శ్రోతలు అనుకుని తన సంగీత సాధనని కొనసాగిస్తూ వచ్చారు. తన సర్వస్వము అయిన సాంప్రదాయ సంగీతానికి ఈ రోజు ఇంత ఆదరణ లభించడంతో ఈ బ్రహ్మఋషి మొహంలో కొత్త తేజస్సు కనబడుతోంది. 10 కాలాల పాటు శ్రీ శాస్త్రి గారు తన గానామృతాన్ని మనకు విందు చేసే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. సెలవు. సభకు నమస్కారం. పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకి రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతులు అడ్డుపెట్టిన ఆ దాత ఎవరో వారికి 100,000 వందనాలు అర్పిస్తున్నాను. సృష్టించిపోతున్న భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి నడుం కట్టిన ఆ మహామనీషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ కళ జీవకళ, అజరామరమైనది. దీనికి అంతం లేదు. నిరాదరణ పొందుతున్న ఈ సంగీతాన్ని పోషించడానికి 1,000,000 ఒక్క వ్యక్తి ఉన్నా సరే ఈ అమృత వాహిని అనంతంగా ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది. మనిషి నిలువెత్తు ధనం సంపాదించినప్పటికీ దొరకున్న